హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. సో మనకు ఏసీస్ కొనాలని అయితే చాలా మందికి అయితే ఉంటుంది, కానీ ఏ ఏసీ కొనాలి అయితే మీకైతే అర్థం కాదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మన ఛానల్లో అయితే యూజర్ రివ్యూస్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఒక అతని దగ్గర నుంచి ఆ ఏసీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అవుతారైతే మనం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఒక అతను అయితే ఉన్నాడు, సో రబానీ బ్రదర్ అని. సో అతని రివ్యూ అయితే తీసుకుందాం, వాళ్ళ ఏసీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అయితే మనతో అయితే షేర్ చేసుకోవడానికి అయితే మనతో ఉన్నాడు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రబానీ బ్రదర్ని అయితే ఒకసారి అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. హాయ్ రబానీ బ్రదర్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీరు రివ్యూ ఇస్తానంటే ఒప్పుకున్నందుకు. సో మీరు మా వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలి, మీ ఏసీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మీ ఓవరాల్గా నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి వస్తుంది. సో మీ ఏసీ ఎక్స్పీరియన్స్ మా వ్యూవర్స్తో నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? ఓకే బ్రో. సో ఓవరాల్గా మీరు ఏసీ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు, ఎప్పుడు కొన్నారు, ఆన్లైన్లో కొన్నారా, ఆఫ్లైన్లో కొన్నారా? సో కొన్ని విషయాలు మీ ఏసీ గురించి కొన్ని విషయాలు మీరు మా వ్యవస్థ అయితే షేర్ చేసుకోండి. ఓకే బ్రో, చెప్పండి, ఏసీ ఎప్పుడు కొన్నారు, ఎంత బడ్జెట్ అయితే పడింది, మీకు ఏ కంపెనీ అయితే తీసుకున్నారు? ఎల్జీ అయితే ప్రిఫర్ చేశాను బ్రో నేను. ఓకే, 2 years అయింది కొని. అంతే కదా బ్రో, ఆఫ్లైన్లో కొన్నాను. ఎంత ప్రైస్ పడింది మీకు ఓవరాల్గా ఏసీ? 35 పడింది బ్రో. ఎంత టన్నేజ్ అయితే ఉంది ఏసీ, ఎంత టన్ ఉంది? డ్యూయల్ ఇన్వర్టరా, నార్మల్ ఇన్వర్టరా? డ్యూయల్ ఇన్వర్టర్. సో మీరు డ్యూయల్ ఇన్వర్టరే చూస్ చేసుకోవడానికి ఏమన్నా రీజన్స్ అయితే ఉన్నాయా? నా దగ్గర రీజన్స్ అయితే లేవు బ్రో. ఓకే, మీరు ఎల్జీ ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది? ఆ సెగ్మెంట్లో మీకు చాలా ఏసీస్ కంపెనీస్ అయితే ఉన్నాయి కదా, ఎల్జీనే ఎందుకు ప్రిఫర్ చేశారు? ఎల్జీ సర్వీసింగ్ బాగుంటుంది కదా బ్రో, అందుకని ప్రిఫర్ చేశాను ఎల్జీ. ఎవరన్నా చెప్పారా లేదా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరైతే చూస్ చేసుకున్నారా? నా ఎక్స్పీరియన్స్ బట్టి ఎల్జీ సర్వీసింగ్ బాగుంటుందని తీసుకున్నా. మీరు ఎప్పుడన్నా ఏసీ ఎల్జీ వాడున్నారా లేదా ఇంకేమన్నా వాషింగ్ మిషన్ కానీ అలాంటివి ఏమన్నా వాడున్నారా? వాషింగ్ మిషన్స్ వాడినాం బ్రో. ఓకే, మీరు ఓవరాల్గా ఎల్జీ లవర్ అయితే. ఎల్జీ మీ ఎక్కువ ఎల్జీనే వాడుతూ ఉంటారేమో మీరు, ఫ్రిడ్జెస్ కానీ? ఫ్రిడ్జెస్ కానీ టీవీస్ కానీ అన్నీ ఎల్జీ. ఓకే, అందుకని మీరు ఎల్జీ అయితే చూస్ చేసుకున్నారు. ఎల్జీ అయితే చూస్ చేసుకున్నా బ్రో, సర్వీసింగ్ బాగుంటుంది. ఎంత టన్నేజ్ మీది ఏసీ అయితే? 1.5. మీ రూమ్కి సరిపోతుందా 1.5 టన్ అయితే? సరిపోతుంది బ్రో. ఓకే, ప్రైస్ ఎంత పడింది? 35K పడింది అన్నారు. సో ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే ఎంత పడింది మీకు? సర్వీస్ బాయ్ ఎంత తీసుకున్నాడు? ఇన్స్టాలేషన్ మొత్తం ఎంత అయింది? ఇన్స్టాలేషన్ 2000 అయింది బ్రో. స్టాండు ఇంకేమేమి ప్రొవైడ్ చేశారు? స్టాండు అంతే, వాళ్ళు బిగించిన దానికి కొద్ది తీసుకున్నారు. ఫ్రీ సర్వీస్ ఏం లేదా? ఫ్రీ సర్వీస్ లేదు బ్రో. ఓకే, సో మీకు ఎన్ని సర్వీసెస్ అయ్యాయి మీకు ఓవరాల్గా ఏసీ కొన్న తర్వాత నుంచి? 2 yearsలో మీకు ఎన్ని సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారు? 2 సర్వీస్ అయితే కంప్లీట్ చేసాం బ్రో. ఆ ఏసీ సర్వీస్లో మీకు ఏమేమి క్లీన్ చేశారు, సో అవి కొంచెం షేర్ చేసుకోండి. ఓకే బ్రో, అంటే ఏసీ మొత్తం బ్లోయర్తో కొడిపి ఒకసారి ఫస్ట్ సర్వీస్ చేశారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ సర్వీస్ వచ్చి ఓన్లీ మ్యాట్ క్లీన్ చేసి వెళ్ళారు. సాటిస్ఫై అయితే అయ్యారా మీరు ఏసీకి సర్వీస్కి? సర్వీస్ ముందు సర్వీస్ తర్వాత చాలా మార్పు అనేది వచ్చింది బ్రో. కూలింగ్ పర్పస్ కానీ? సర్వీస్కి ముందు సర్వీస్ తర్వాత చాలా తేడా వచ్చింది కూలింగ్. ఓకే, మీకు రూమ్ ఎంతసేపట్లో కూల్ అవుతుంది? ఒకసారి మీరు ఏసీ ఆన్ చేసిన తర్వాత మీకు రూమ్ అనేది ఎంతసేపట్లో కూల్ అవుతుంది? 10 minutes అంతా కూల్ అయిపోతుంది బ్రో. మీకు ఎంత డిగ్రీస్ అయితే మెయింటైన్ చేస్తారు మీరు మినిమం? 24.
24 నుంచి తగ్గించారు కదా. ఆహా. ఓకే. హై కూల్ అనే ఆప్షన్ ఏముందా? ఎల్జీలో కన్ఫామ్గా హై కూల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఓవరాల్? అది కూడా బాగానే ఉంది బ్రో, ఫాస్ట్గా కూల్ చేస్తుంది రూమ్ని. నార్మల్కి హై కూల్కి ఎంత టైం డిఫరెన్స్ అయితే ఉంది అది ఒకసారి? 5 minutes అనేది డిఫరెన్స్ ఉంది బ్రో. ఇనిషియల్గా ఏసీ నుంచి కూల్ ఎయిర్ అయితే వస్తుంది కదా, అది ఎంత టైం అయితే తీసుకుంటుంది? 1 minute 2 minutes? 2 minutes తీసుకుంటుంది బ్రో. మీకు కూలింగ్ మీకు బ్లోయర్ నుంచి రావడానికి 2 minutes టైం తీసుకుంటుంది. 2 minutes అని టైం తీసుకుంటుంది. మీ 2 yearsలో ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశారా? ఏమన్నా షేర్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ అయితే ఏం నోటీస్ చేయలేదు బ్రో నేను ఇంతవరకు. ఓకే. ప్రాబ్లమ్స్ అంటే మీకు నాయిస్ కానీ, ఇండోర్ నాయిస్ కానీ, లేదా బ్లోయర్ సౌండ్స్ ఏమన్నా అవుట్డోర్లో కానీ? అవన్నీ ఏం లేవు. అవుట్డోర్లో ఏమీ లేదు, మొత్తం బాగానే ఉంది ఇప్పటికైతే. ఓకే. మీరు కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏం నోటీస్ చేయలేదు? లీకేజ్ కానీ, వాటర్ లీకేజ్ కానీ? వాటర్ లీకేజ్ ఏం చేయలేదు బ్రో, ఇప్పటికైతే బాగానే ఉంది. ఓకే. స్మార్ట్ ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా మీ ఏసీలో? ఉంది బ్రో. అవి ఎలా ఉపయోగపడుతున్నాయి మీకు? ఏమన్నా కొంచెం షేర్ చేసుకోండి. బాగానే ఉపయోగపడుతున్నాయి. ఓవరాల్గా మీకు ఆ బడ్జెట్లో స్మార్ట్ ఫీచర్స్ అనేవి వచ్చాయంటే గ్రేటే. సో అవి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? అది స్మార్ట్ ఫీచర్స్ ఉండే ఏసీస్ ప్రిఫర్ చేయొచ్చా లేదా? కొంచెం చేయొచ్చు బ్రో, స్మార్ట్ ఫీచర్స్ ఉండేది అయితే ఖచ్చితంగా చేయొచ్చు. మీకు నార్మల్ స్మార్ట్ ఫీచర్స్ లేని దానికి మీకు స్మార్ట్ ఫీచర్స్ ఉన్న దానికి ఎంత డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేశారు? మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తానన్నారు కాబట్టి. బాగానే అయితే స్మార్ట్ ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి బ్రో ఎల్జీలో. ప్రైస్ డిఫరెన్స్ మీకు నార్మల్కి ఆ స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఏసీకి ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది ఓవరాల్? ప్రైస్ అయితే ఐడియా లేదు బ్రో నాకు. ఓకే. ఆఫ్లైన్లోనే చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్స్ అయితే ఉన్నాయా? ఉంది బ్రో, అప్పుడంటే లాక్డౌన్ సీజన్లో రాలే ఆన్లైన్లో. ఓకే. అప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకోవాలని ఆఫ్లైన్లో తీసుకున్నాను. సో మీ ఒపీనియన్ ప్రకారం ఆఫ్లైన్ బెటర్ అంటారా, ఆన్లైన్ బెటర్ అంటారా? అసలు నిల్ నాలెడ్జ్ ఏసీ గురించి ఏం తెలియని వాళ్ళకి ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తారా, ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారా? ఆఫ్లైన్ ప్రిఫర్ చేయొచ్చు బ్రో. ఎందుకు, రీజన్స్ ఏమైనా ఉన్నాయా? రీజన్స్ అంటే మనం తీసుకున్న షాప్ను మనకి ఏదైనా ఏసీలో ప్రాబ్లం వస్తే వాళ్ళని అడగచ్చు. ఓకే. అదే ఆన్లైన్లో అయితే మనం కస్టమర్కి ఫోన్ చేయాలి, అది రిస్క్ అది. ఓకే. ఓకే. సో మీకు ఈజీ వేగా ఉంటే ఆఫ్లైన్లో ప్రిఫర్ చేయొచ్చు అంతే? ఆఫ్లైన్లో ప్రిఫర్ చేయొచ్చు. ఏసీ గురించి ఏమన్నా తెలిసి వాళ్ళు టెక్నికల్గా ఏమన్నా తెలుసుంటే మీరు ఆన్లైన్లో తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తారు. అవును బ్రో. ఓకే. పవర్ బిల్ ఎంత నోటీస్ చేశారు? మీకు ఏసీ కొన్నాక ముందు, కొన్న తర్వాత పవర్ బిల్ అయితే ఏమన్నా నోటీస్ చేశారు? ఎంత వచ్చింది ఓవరాల్గా? పవర్ బిల్ అయితే 800 పెరిగింది బ్రో ముందుకి, అంటే ఏసీ కొనక ముందు కొన్న తర్వాత. ఓకే. ఎన్ని గంటలు వాడతారు మీకు ఒక రోజుకి? ఒక రోజుకి 9 hours వాడతాం బ్రో. సమ్మర్లో ఒకటే వాడతారా లేదా మీకు ఇయర్ అంతా వాడతారు? ఇయర్ అంతా వాడతాం బ్రో. ఓకే. ఇయర్ అంతా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఏసీ వేసుకుంటా ఉంటారు, వాడుతూ ఉంటారు? వాడుతూ ఉంటాం బ్రో. రోజుకి ఎన్ని అవర్స్ అయితే వేస్తారు? 5 hours లేదా 9 hours? 9 hours వేస్తాం బ్రో. కంటిన్యూస్గా 9 hours అయితే రన్ చేస్తారు? ఓకే. ఓవరాల్గా మీ ఏసీలో మీకు నచ్చిన విషయాలు ఏంది, నచ్చిన విషయాలు అంటే ఏం చెప్తారు? నచ్చిన విషయాలు అంటే ఏసీ మటుకు సర్వీసింగ్ బాగానే ఉంది ఇప్పటి వరకు. ఓకే. నచ్చని వాటిలో అంటే ఏమీ లేవు బ్రో ఎల్జీలో అయితే. మీకు రిమోట్ ఉంటుంది కదా, రిమోట్లో ఏమన్నా ఫ్యూచర్స్ మీకు నచ్చినట్టు ఏమైనా ఉన్నాయా, నచ్చినట్టు ఏమైనా ఉన్నాయా? నచ్చినటువంటి హై కూల్ ఉంది. ఓకే. స్వింగ్ ఉంది. 4-way స్వింగ్ ఉందా? ఉంది బ్రో. దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 4-way స్వింగ్ ఎక్స్పీరియన్స్? దాని ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది బ్రో. ఓకే. అంతేనా, ఇంకేం కాన్స్ అయితే లేవా మీ ఏసీలో? ఇంక నేమైతే లేవు బ్రో. ఓవరాల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఇది. సో నెక్స్ట్ వారంటీ విషయానికి వద్దాం. వారంటీ ఎలా ఉంది మీకు? పీజీబీస్ ఉంటాయి, వీటికి ఎంత వారంటీ ఉంది? నార్మల్గా ఏసీకి ఎంత వారంటీ ఉంది? అవన్నీ నాకు ఐడియా లేదు బ్రో, దానిపైన అయితే 10 years ఉంది.
ఓకే. పీసీబీ అని ఉంటుంది. దాని గురించి ఏమన్నా ఐడియా ఉందా? దాని గురించి ఐడియా లేదు బ్రో. ఓకే. ఎంత స్టార్ అండి మీ ఏసీ అయితే? మాది 3 స్టార్. స్టార్ రేటింగ్. సో 3 స్టార్ చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్స్ అయితే ఏమైనా ఉన్నాయా? అంటే అప్పుడు నేను 5 స్టార్ కోసం చాలా దగ్గరలో వెతికా. ఓకే. ఆ 5 స్టార్ దొరకపోయినప్పుడు 3 స్టారే ప్రిఫర్ చేశా ఇంక. సో 3 స్టార్ అయినా మీకు సాటిస్ఫై అయితే అయ్యారు 5 స్టార్ కన్నా కూడా? అవును బ్రో. ఓకే. మీరు 5 స్టారే చూస్ చేసుకోవాలని ఏమన్నా సజెస్ట్ చేస్తారా? లేదా 3 స్టార్ అయినా సరిపోతుంది ఏమన్నా 3 చెప్పగలరా? స్టార్ అయినా సరిపోతుంది బ్రో. 5 సో స్టార్ అయినా మనకు 5 తీసుకోవాలని లేదు. స్టార్‌నే అయితే ఓకే. డిఫరెన్స్ ఏమి ఉండదంటారు ఓవరాల్‌గా? దాని గురించి తెలీదు. కానీ చాలా మంది పవర్ సేవింగ్ చేస్తుందని చెప్పి 5 స్టార్ తీసుకోమన్నారు. ఓకే. దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ అయితే కూడా చాలా ఉంటుంది. సో మీరు 3 స్టార్ అన్నారు కాబట్టి మీకు 35,000కి వచ్చుండొచ్చు అనుకుంటా. సో 5 స్టార్ అయితే మీకు 45, 50 కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చెప్పారు బ్రో, అక్కడ కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు 45 పడుతుంది కానీ లేట్ అవుద్ది వచ్చేదానికి అన్నారు. ఓకే. అనే లోపలికి నేను ఇక నా 3 స్టారే తీసుకున్నామని 3 స్టార్ తీసుకునేసాను. ఓకే బ్రదర్, మీకు ఓవరాల్‌గా ఏసీకి ఎంత రేటింగ్ అయితే ఇస్తారు 10కి? 10కి 9.9 ఇస్తా బ్రో. ఓకే. సో మీరైతే ఏసీతో అయితే సాటిస్ఫై అయ్యారు. మీకు ఓవరాల్‌గా వాల్యూ ఫర్ మనీ అనిపించిందా ఈ 35,000కి మీ ఏసీ అయితే? అనిపించింది బ్రో, వాల్యూ ఆఫ్ మనీ అనిపించింది. ఓకే అండి. ఇంకేమన్నా మా వ్యూవర్స్‌కి ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి. ఏసీ ఎలా కొనాలి ఏమన్నా మీ తరపు నా నుంచి? తరపు నుంచి అయితే ఏం లేదు బ్రో. అంటే ఎల్జీ అయితే తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇంకేమన్నా ఏసీస్ ఏమన్నా మీరు చూసిన వాటిలో ఏమన్నా? లేదు బ్రో, ఓన్లీ ఎల్జీ ఒకటే ఎల్జీ ఒకటే వాడుతున్నారా? వాడుతున్నాం బ్రో. ఓకే రబాని బ్రదర్. సో ఓవరాల్‌గా మీ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి ఓకే బ్రో. మీకు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన యూజర్ రివ్యూ అయితే ఇది. సో రబానీ బ్రదర్ అయితే చాలా బాగా అయితే మాట్లాడాడు. సో మీకైతే చాలా అర్థమైంది అనుకుంటా వాళ్ళ ఏసీ ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇది ఓవరాల్గా అతని ఎక్స్పీరియన్స్ అయితే అతనైతే షేర్ చేసుకున్నాడు. సో ఓవరాల్గా ఎల్జీ అయితే బాగుందని అయితే తనైతే చెప్తున్నాడు. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నాకు కూడా మీరు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీరు ఎల్జీ తీసుకోవాలనుకుంటే సో అతనైతే రికమెండ్ చేస్తున్నాడు, ఎల్జీ బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది అని అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాతో కలిపి వీడియో చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో మన ఇద్దరం కలిసి అయితే వీడియో అయితే మన వ్యూవర్స్కి అయితే ప్రొవైడ్ అయితే చేద్దాం. సో మీ ఎలాంటి ఏసీ అయినా పర్లేదు, ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ని అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. సో మనం కాంటాక్ట్ అయ్యి మనం అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్.